ఈరోజు వీడియోలో పానాసోనిక్ సంబంధించిన మోషన్ సెన్సార్ ఎల్ఈడి లైట్ని అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది మనకు అమెజాన్ నుంచి అయితే డెలివరీ అయితే అయింది. బాక్స్ని ఓపెన్ చేసి దీంట్లో ఉన్న ప్రోడక్ట్ అయితే రివ్యూ అయితే చేద్దామండి. ఓకే, అండి పానాసోనిక్ సంబంధించిన మోషన్ సెన్సార్ ఎల్ఈడి లైట్. సో ఇది జపాన్ కంపెనీ ఎలక్ట్రానిక్స్లో మనకు బ్రాండెడ్ కంపెనీ అండి. సో దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే మనకు ఆఫర్లో మనకు 199 రూపీస్కి అయితే వచ్చింది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేసి 450-500 రూపీస్ వరకు ఉంటుంది. మనకు ఇక్కడ మ్యాక్సిమం రిటైలర్ ప్రైస్ వచ్చేసి 700 అయితే ఉంది. నార్మల్ టైంలో అయితే 450-500 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఆటో ఆన్ ఆఫ్ కంట్రోల్ మీరు పనిచేస్తుందంటే మనం ఎప్పుడైనా దీనికి లైట్కి దగ్గరలో వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా లైట్ వెలగటం, అదే మనం దూరంగా వెళ్ళినట్లయితే దీని యొక్క స్విచ్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవి లైట్ అనేది ఆఫ్ అవుతుంది. ఇక్కడ సెన్సార్ రేంజ్ వచ్చేసి 3 మీటర్ రేడియస్ అని ఉంది. అంటే యావరేజ్గా మీకు 45 డిగ్రీస్ వరకు లైట్ నుంచి 45 డిగ్రీస్ క్రాస్ యాంగిల్లో ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా లైట్ వెలిగి మీరు ఆ యాంగిల్ దాటగానే మనకు లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతూ ఉంటుంది. సో సోలార్కి సంబంధించిన మోషన్ సెన్సార్ ఎల్ఈడి లైట్ ఓల్డ్ ప్రాజెక్ట్ వీడియోస్లో ఆ సెన్సార్ని ఇచ్చేసి చాలా వీడియోస్ అయితే చేసాం. సో ఇప్పుడు మనం బల్బ్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో దీంట్లో మనకు ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. డైరెక్ట్గా మనకు లైట్ అయితే ఉంది. పైన వచ్చేసి పానాసోనిక్ అయితే నేబుల్ అయితే ఉంది. ఈ బల్బు వచ్చేసి 9 వాట్కి సంబంధించిన బల్బ్ అండి. సో ఇది ఛార్జబుల్ లైట్ అయితే కాదు, మనకు పవర్ ఉన్నప్పుడే ఈ లైట్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా వెలుగుతూ ఉంటుంది. అలాగే బాక్స్లో మనకు ఎటువంటి వారంటీకి సంబంధించిన డాక్యుమెంట్ ఫైల్స్ అటువంటివి ఏమీ అయితే లేవు. ఒకవేళ దీని యొక్క ఇన్వాయిస్ కావాలనుకుంటే మీరు అమెజాన్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫైనల్గా దీన్ని ఒకసారి మనం టెస్ట్ అయితే చేద్దాం. చూడండి, పానాసోనిక్ సంబంధించిన ఎల్ఈడి బల్బ్ని హోల్డర్కి అయితే కనెక్ట్ అది చేస్తాను. ప్రజెంట్ దీని యొక్క స్విచ్ అనేది ఆన్లోనే ఉంది. చూడండి, లైట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయితే అయింది. సో ఇది మనం కదలకుండా ఉన్నట్లయితే ఒక 30 సెకండ్స్లో మనకు ఆఫ్ అయితే అవుతుంది. తర్వాత మనం దీనికి ఎదురుగా వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో లైట్ అనేది మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయితే ఉంది. సో బల్బుకి ఎదురుగా అయితే మనం వద్దామండి. లైట్ అనేది ఆటోమేటిక్గా వెలిగిందండి. సో మీ పవర్ బిల్ని తగ్గించుకోవాలనుకుంటే ఇటువంటి మోషన్ సెన్సార్ లైట్స్ని అయితే యూజ్ అయితే చేయండి. దీని ప్రైస్ 199 రూపీస్ ఆఫర్లో మనకు రావడం అయితే జరిగిందండి. సో దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఇది పానాసోనిక్ సంబంధించిన బ్రాండెడ్ లైట్ అండి. సో దీని యొక్క వారంటీ అవి కావాలనుకుంటే అమెజాన్లో ఇన్వాయిస్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మనం ఎప్పుడైతే కదిలేమో అప్పుడు లైట్ అనేది ఆటోమేటిక్గా వెలుగుతూ ఉంటుంది. మనం కదలకుండా ఉన్నట్లయితే లైట్ అనేది ఆఫ్ అవుతూ ఉంటుంది. చూడండి, మనకు లైట్ అనేది ఆఫ్ ఉంది. మనం కొద్దిగా లైట్కి కదిలినట్లయితే ఎదురుగా ఈ లైట్ అనేది వెలుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా మోషన్ సెన్సార్ డిటెక్టివ్ లైట్ అయితే పనిచేస్తూ ఉంటుంది. దీని ఎదురుగా ఉండి మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నట్లయితే ఇది ఆఫ్ అయితే అవుతుందండి. మీరు కదలకుండా ఉన్నట్లయితే 30 సెకండ్స్లో ఆఫ్ అవుతూ ఉంటుంది. దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఈ మోషన్ సెన్సార్ డిటెక్టివ్ లైట్ కావాలనుకున్న వాళ్ళు లింక్ ద్వారా పర్చేస్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఆఫర్లో అయితే ఉందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.